సో నెక్స్ట్ క్వెషన్ క్లెప్టోమేనియా అండ్ మిటిలోమేనియా. యూజువల్‌గా ఇది ఫోరెన్సిక్ సైకియాట్రీలో ఉంటుంది. కానీ మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ దాంట్లో ఇది ఆర్డర్ వైస్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో వాట్ ఈస్ క్లెప్టోమేనియా? ఇర్రెసిస్టిబుల్ ఇంపల్స్ టు స్టీల్ థింగ్స్ వితౌట్ ఫైనాన్షియల్ నీడ్ ఆర్ పర్సనల్ యూస్. అంటే అవసరం లేకపోయినా, డబ్బు కోసం కాకపోయినా. సో వీటి యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ వన్ వచ్చి స్టీల్ స్మాల్ లో వాల్యూ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఒక ఫోన్ ఛార్జర్ కావచ్చు, అడాప్టర్ కావచ్చు, కేబుల్ వైర్ కావచ్చు, ఇలాంటివి. సెకండ్ వన్ వచ్చి నో ఫినాన్షియల్ మోటివ్. సో వీళ్ళకేం డబ్బులు తక్కువే వీళ్ళు ఈ పని చేయరు. సో వాళ్ళకి అదొక ఇంపల్స్ అలా వస్తూ ఉంటుందన్నమాట. థర్డ్ వన్ వచ్చి టెన్షన్ బిఫోర్ స్టీలింగ్. ఫోర్త్ వన్ వచ్చి రిలీఫ్ ఆర్ ప్లెజర్ ఆఫ్టర్ స్టీలింగ్. ఫైనల్లీ కొన్ని రోజుల తర్వాత గిల్టీ ఉంటుంది. మెడికో లీగల్ ఇంపార్టెన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి థెఫ్ట్ కేసెస్ లో, సెకండ్ వచ్చి వీళ్ళకి సైకాట్రిక్ ఎవల్యూషన్ అనేది చేయించాలి. థర్డ్ వన్ వచ్చి నాట్ ఎవ్రీ టీఫ్ ఈస్ క్లెప్టోమేనియక్ అని చెప్తారనమాట. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ మిటిలోమేనియా. వాట్ ఈస్ మిటిలోమేనియా? మిటిలోమేనియా is defined as irresistible impulse to injure one's own body. వాళ్ళ శరీరాన్ని వాళ్ళే గాయపరుచుకోవాలని, నియంత్రించుకోవాలని కోరిక. సో ఈ సైకాట్రిక్ కండిషన్ యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి? సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీస్ ఉంటాయి అనమాట బాడీ మీద. దిస్ కండిషన్ ఈజ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ మెంటల్ ఇల్నెస్. థర్డ్ వన్ వచ్చి రిపీటెడ్ గా సెల్ఫ్ హార్మ్ చేసుకుంటే పేషెంట్ కి పెయిన్ ఉండదు. సో పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటే అది మిటిలోమేనియా కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఆ టైంకి ఆ ఇంపల్స్ వాళ్ళే సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలని వస్తుంది అండ్ వాళ్ళు పెయిన్ కూడా లేదని చెప్తారు. ఇది ఫ్యూచర్స్. వన్ లైన్ డిఫరెన్సెస్ ఏంటంటే క్లెప్టోమేనియా అంటే స్టీలింగ్ వితౌట్ నీడ్, మిటిలోమేనియా అంటే సెల్ఫ్ ఇంజరీ వితౌట్ ఎక్స్టర్నల్ కాజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎండ్రిన్ డెఫినేషన్. ఎండ్రిన్ ఈజ్ అన్ ఆర్గనోక్లోరైడ్ ఇన్సెక్టిసైడ్ యూస్డ్ యాజ్ అ పెస్టిసైడ్. ఇట్ ఈస్ హైలీ టాక్సిక్, మెయిన్లీ ఎఫెక్టింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈజీగా చెప్పాలి అని అంటే ఎండ్రిన్ ఒక ఆర్గనోక్లోరిన్ కాంపౌండ్ అండ్ దాన్ని పెస్టిసైడ్గా యూస్ చేస్తారు. సో ఇది మెయిన్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. మెకానిజం ఆఫ్ యాక్షన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఏం చేస్తుంది? సో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆబ్వియస్లీ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత బాడీ అంతా కూడా హైపర్ ఎక్సైటబిలిటీ స్టేట్కి వెళ్తుంది, విచ్ మీన్స్ కన్వల్యూషన్స్కి వెళ్తున్నట్టు. సో మనం మూవీస్లో కూడా చూసుకున్నట్లయితే ఫార్మర్స్ ఫార్మ్ దగ్గర పెస్టిసైడ్స్ తీసుకొని కన్వల్యూషన్స్ ఫిట్స్ వచ్చేసినట్టు ఉంటుంది కదా. సో ఇదే ఎండ్రిన్ పాయిజనింగ్ అనమాట. పురుగుల మందు కొని వాడాడు, పని చేయలేదు. అతను కోపం వచ్చింది, ఆ మందు తనే తాగాడు, పనిచేసింది. సో వీటి యొక్క సైన్స్ అండ్ సింటమ్స్ ఎలా ఉంటాయి? నాజియాగా ఉంటుంది, వామిటింగ్, ఇది యూజువల్గా మనం అన్నిట్లో రాసేదే. ఇది కాకుండా హెడ్ ఏక్, డిజినెస్, హైపర్ ఎగ్జైట్ అయిపోవడం వల్ల బాడీ రెస్ట్లెస్నెస్కి వెళ్ళిపోతుంది, చాలా ఇరిటబిలిటీగా ఉంటుంది, మజిల్స్ అన్ని కూడా ట్విచ్ అయిపోతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అస్సలు మర్చిపోకూడదు, కన్వల్యూషన్స్ ఫిట్స్ అనే పాయింట్ రాయాలి. ఫైనల్లీ ఫ్యూ పీపుల్ అన్కాన్షియస్నెస్ కూడా వెళ్ళొచ్చు. సెవరల్ కేసెస్ లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది చూస్తూ ఉంటాం. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్లీ కంటామినేట్ అయిపోయిన క్లాత్స్ ని రిమూవ్ చేయాలి. స్కిన్ ని ప్రాపర్ గా సోప్ తోటి, వాటర్ తోటి వాష్ చేయాలి. మెయింటైన్ ABC ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్. సో మనం డయాజిపమ్ ఉంది కదా, బెంజోడయాజిపైన్స్లో డయాజిపమ్ ఉంది కదా, దీన్ని ట్రీట్మెంట్గా యూజ్ చేసుకోవాలి. ఆక్సిజన్ మెయింటైన్ చేసుకోవాలి, ఐవి ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేసుకోవాలి, నెసెసరీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ ఎండ్రిన్కి ఎటువంటి స్పెసిఫిక్ యాంటీడోట్స్ లేవు. అయితే పోస్ట్ మార్టం ఫైండింగ్స్ అలాంటివి చూస్తాం. ఆర్గన్స్ అన్ని కూడా కంజెస్ట్ అయిపోయి ఉంటాయి. లంగ్స్ లో పల్మరీ ఎడిమా చూస్తాం, బ్రెయిన్ కంజెషన్ అయిపోతుంది, లేదంటే ఎడిమా ఉంటుంది, స్టమక్ మ్యూకసా కూడా కంజెస్ట్ అయిపోయి ఉంటుంది. సో ఓన్లీ వర్డ్ నేను చెప్పింది కంజెషన్. ఓకే, మెడికో లీగల్ ఇంపార్టెన్స్ వెరీ ఇంపార్టెంట్. యూజువల్లీ ఇది ఒక యాక్సిడెంటల్ పాయిజనింగ్, మేబీ సూసైడల్, కానీ రేర్లీ హోమిసైడల్ అనమాట. దిస్ ఈస్ ఆక్యుపేషనల్ హజార్డ్ ఇన్ అగ్రికల్చర్. వన్ లైన్ కంక్లూజన్ లో చెప్పాలంటే ఎండ్రిన్ ఈజ్ ఏ హైలీ టాక్సిక్ ఆర్గానోక్లోరిక్ కాంపౌండ్ causing CNS stimulation and convolution. Treatment is mainly supportive with diazepam for seizures and there is no specific antidote for endrin. Next question, oxalic acid.